హార్ట్ అటాక్స్ హ్యూమన్ బీయింగ్స్కి కామనెస్ట్ కాజ్ ఆఫ్ డెత్ యాజ్ వెల్ యాజ్ మార్బిడిటీ. మార్బిడిటీ అంటే దాని మూలాన వర్క్ అవర్స్ లాస్ అవ్వడం, ఫ్యామిలీస్ డిస్రప్ట్ అవ్వడం. సో హార్ట్ అటాక్స్ అనేవి క్యాన్సర్ కన్నా చాలా ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ డిసీజ్ ఫర్ హ్యూమన్స్. ఇండియన్స్కి స్వతహాగానే ఫర్ సమ్ రీజన్ హార్ట్ అటాక్స్ చాలా కామన్. హార్ట్ అటాక్స్ ప్రిడిక్ట్ చేయటం మెయిన్గా ప్రమాదకరమైన అంశాలు బీపీ, షుగరు అలాంటివి ఉంటాయి. సో ఇవాళ మనం అన్నిటికన్నా కామన్ కాజ్ ఆఫ్ హార్ట్ అటాక్ బ్లడ్ ప్రెషర్ అనేది డిస్కస్ చేద్దాం. బ్లడ్ ప్రెషర్ అనేది ఆల్మోస్ట్ హోల్ వరల్డ్ పాపులేషన్లో 50% మందికి ఉంటుంది. అంటే 1 in 2%కి బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ బ్లడ్ ప్రెషర్ అనే వ్యాధి ఏంటి, ఎందుకు అంత కామన్, దీని మూలాన వేరే ప్రాబ్లమ్స్ ఏం వస్తాయి అనేవి మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. హార్ట్కి 4 కాంపోనెంట్స్ ఉంటాయి. అది పంప్ చేసే మసిల్, దానికి బ్లడ్ సప్లై అందించే రక్తనాళాలు, థర్డ్ థింగ్ ఈ కవాటాలు ఏం చేస్తాయి అంటే మన పంప్లో యూనిడైరెక్షనల్ ఫ్లో లాగా ఒకసారి హార్ట్లోకి బ్లడ్ వచ్చిన తర్వాత బయటకు పంప్ చేస్తే మళ్ళీ వెనక్కి రాకుండా కవాటాలు, అలాగే ఇక్కడ కనపడింది ఎలక్ట్రిక్ సప్లై. సో 4 కాంపోనెంట్స్ ఉంటాయి. 4 కాంపోనెంట్స్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈ బ్లడ్ సప్లై ఇచ్చే రక్తనాళాలు. ఇది హార్ట్కి మెయిన్ ట్యూబ్ ఒకటి ఎవోటా అని ఉంటుంది. ఎవోటా అనేది ఇక్కడ మీరు చూస్తే ఇటు చేతులకి, అక్కడ బ్రెయిన్కి, మళ్ళా అటు చేతులకి, కింద పేగులకి, అలాగే 2 కాళ్ళకి కూడా బ్లడ్ సప్లై ఇస్తుంది. సో ఒకటే ట్యూబ్ మొత్తం బాడీ మొత్తం బ్లడ్ సప్లై ఇస్తుంది. ఈ ట్యూబ్ ఫస్ట్ బ్రాంచెసే ఈ కొరనరీ ఆర్టరీస్. అంటే హార్ట్ దానికి అదే సప్లై చేసుకుంటుంది. ఫస్ట్ బ్రాంచెస్ 3 ఉంటాయి. రైట్ సైడ్ ఒకటి, ఫ్రంట్ ఒకటి, బ్యాక్ ఒకటి. దీనిలో ఫ్రంట్ది అన్నిటికన్నా పెద్దది. ఈ ట్యూబ్లో ఒక్కొక్కటి బాల్ పాయింట్ పెన్ రిఫిల్ అంత డయామీటర్లోనే ఉంటాయి. అంటే 2 to 3 millimeters. సో ఇలా ఉంటాయి ఈ ట్యూబ్లు. లోపల ఒక పొర లాంటిది ఉంటుంది. దీన్ని ఎండోథీలియం అంటారు. ఈ ఎండోథీలియం అనే పొర లాంటిది ఏం చేస్తుందంటే బ్లడ్ క్లాట్ అవ్వకుండా చూస్తుంది. ఈ పొర కింద చాలా ప్రమాదకరమైన అంశాలు మనం తర్వాత డిస్కస్ చేద్దాం. వాటి మూలాన ఈ కొలెస్ట్రాల్ అనేది కార్పెట్ కింద మట్టి చేరినట్టు నెమ్మదిగా చేరి ఇలా పైకి ఇండెంట్ చేస్తుంది. అలా చేసినప్పుడు ఇది నేరో అవుతుంది. ఇది దాని లాంగిట్యూడినల్ సెక్షన్. సో చాలామందికి ఒక 20 years ఏజ్ నుంచి నెమ్మదిగా ఈ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి సుమారుగా 50 years వచ్చే టైంకి ఆల్మోస్ట్ సగం మందికి ఒక 30 to 40% నారోయింగ్స్ ఉంటాయి. సో మనం దీన్ని యాంజియోగ్రామ్ చేస్తే ఇదే నారోయింగ్ పర్సంటేజ్ అంటాం. ఇది సుమారుగా ఒక 30% నారో అయింది. ఇది సుమారుగా ఇంత ఉండాల్సింది ఒక 70-60% నారోయింగ్ అయింది. ఇది ఒక 30% నారోయింగ్ అయింది. సో ఈ నారోయింగ్లు మనం చూసుకుని హార్ట్ అటాక్ వీళ్ళకి వస్తుందా లేదా అనేది చెప్పటం, ప్రిడిక్ట్ చేయటం. ఎక్కడ నారోయింగ్ ఉంది, ఇక్కడ టైట్గా, ఇక్కడ కొంచెం 80% 70% నారోయింగ్ ఉంది కాబట్టి ఇక్కడ స్టెంట్ లాంటిది వేసి ఇది ఓపెన్ చేసి హార్ట్ అటాక్లు ప్రివెంట్ చేయలేము. ఎందుకంటే ఎక్కడ క్రాక్ ఇస్తుందో, ఈ పొర లాంటిది ఎక్కడ క్రాక్ ఇస్తుందో, సపోజ్ ఇక్కడ క్రాక్ ఇస్తే ఏమవుతుందంటే ఇమీడియట్లీ ఈ పొర లాంటిది క్రాక్ ఇచ్చిన చోట బ్లడ్ క్లాట్ అయిపోతుంది. క్లాట్ అయ్యి ఈ బ్లడ్ సప్లై మొత్తం ఆగిపోయినప్పుడు ఆ మాంసకండరం దేనికైతే సప్లై చేస్తుందో అది డ్యామేజ్ అయ్యి హార్ట్ అటాక్ వస్తుంది. సో ఎక్కడ క్రాక్ ఇస్తుంది అనేది మనం ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం. కాబట్టి ఈ యాంజియోగ్రామ్లు, యాంజియోప్లాస్టీ ద్వారా మనం హార్ట్ అటాక్లు అందరికీ ప్రివెంట్ చేయలేం. కాకపోతే డెఫినెట్లీ చాలా యూస్ఫుల్ టెక్నిక్స్. ఎలాగంటే శాంతం మూసుకుపోయినప్పుడు ప్రైమరీ యాంజియోప్లాస్టీ అనేది మనం ఇమీడియట్లీ ఓపెన్ చేస్తే మాంసకండరం డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే అన్స్టేబుల్ యాంజైనా అని కొత్తగా ఛాతీ నొప్పి వస్తూ ఉన్నప్పుడు చాలామందికి శాంతం మూసుకుపోకపోయినా సరే ఇలా కొంచెం క్లాట్ ఉంటుంది, ప్లాక్ ఉంటుంది, కొలెస్ట్రాల్ ఉంటుంది, క్లాట్ ఉంటుంది. అలాంటప్పుడు కూడా మనం స్టెంట్ వేసి హార్ట్ అటాక్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. అలాగే కొంతమందికి నడుస్తూ ఉన్నప్పుడు నొప్పి రావటం, బ్లడ్ సప్లై తగ్గింది అని మనకు తెలిస్తే అప్పుడు కూడా స్టెంట్ వేసి ప్రివెంట్ చేయొచ్చు. కానీ అందరికీ ఇలా యాంజియోగ్రాములు చేసి ఎక్కడ నారోయింగ్ ఉంటే అక్కడ స్టెంట్ వేసి మనం హార్ట్ అటాక్స్ ప్రివెంట్ చేయలేము. హార్ట్ అటాక్స్ ప్రిడిక్ట్ చేయడం మెయిన్గా ప్రమాదకరమైన అంశాలు, రిస్క్ ఫ్యాక్టర్స్తో మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. ఇవి ఒక సుమారుగా 10 రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ బ్లడ్ ప్రెషర్. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏం చేస్తాయంటే ఈ కొవ్వు దీని ట్యూబ్ లోపల ఈ కింద ఈ ఎండోథీలియం అనే లేయర్ కింద పెరిగిపోయేటట్టు చేస్తాయి. నెంబర్ 2 ఇక్కడ బ్లడ్ క్లాట్ అయ్యేటట్టు, అంటే రక్తం చిక్కబడటం, యాక్చువల్లీ చిక్కబడదు కానీ క్లాటింగ్ టెండెన్సీ పెంచుతాయి.
సో వీటిని రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ ఏం చేస్తుంది, పొరని క్రాక్ ఇచ్చేటట్టు చేస్తుంది, కొవ్వు పెరిగిపోయేటట్టు చేస్తుంది, బ్లడ్ క్లాట్ అయ్యేటట్టు చేస్తుంది. సో ఈ అన్ని కాంపనెంట్స్ ఉంటాయి హార్ట్ అటాక్లో. ఏంటి, నెంబర్ 1 కొవ్వు పెరిగిపోవటం, నెంబర్ 2 ఈ పొర క్రాక్ అవ్వటం, నెంబర్ 3 అక్కడ బ్లడ్ క్లాట్ అవ్వటం. సో స్మోకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాజ్. సో మనం ఇవాళ బ్లడ్ ప్రెషర్ గురించి డిస్కస్ చేద్దాం. బ్లడ్ ప్రెషర్ అంటే ఈ ట్యూబుల్లో ఉండే ప్రెషర్. సో ఈ ప్రెషర్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే, ఒకటేమో ఈ పొర లాంటిది ఎండోథీలియం, దాని ఫంక్షన్ ఏంటి, బ్లడ్ క్లాట్ ప్రివెంట్ చేయటం, అది క్రాక్ ఇస్తుంది నెంబర్ 1. నెంబర్ 2 దీనిలో ఉన్న బ్లడ్లో ఫ్లో అవుతా ఉన్న కొలెస్ట్రాల్ అది ఇన్సిడియేషన్ థియరీ అంటారు, అంటే ప్రెషర్ పెరిగిన కొద్దికి ఎక్కువ దాని కింద చేరుతుంది. నెంబర్ 3 బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ కూడా బ్లడ్ ప్రెషర్ మూలాన పెరుగుతుంది. సో బ్లడ్ ప్రెషర్ అనేది హార్ట్ అటాక్స్కి అన్నిటికన్నా ఇంపార్టెంట్ కాజ్. సో బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి, హార్ట్ పంప్ చేసినప్పుడు దీని లోపలికి బ్లడ్ వెళ్తుంది. బ్లడ్ వెళ్ళినప్పుడు ఇది ఇజెక్ట్ చేసినప్పుడు ఈ ట్యూబ్ ఎవోటా అనేది ఇలా పెద్దదై ఇది చాలా ఎలాస్టిక్గా స్ట్రెచ్ అవుతుంది. హార్ట్ రిలాక్స్ అయినప్పుడు అంటే ఇన్ బిట్వీన్ ద బీట్స్ ఇది ఈ కవాటం క్లోజ్ అయిపోతుంది, అంటే బ్లడ్ మళ్ళీ వెనక్కి రాకుండా క్లోజ్ అయిపోతుంది, ఇది రికాయిల్ అవుతుంది. సో 2 ప్రెషర్లు ఉంటాయి, ఒకటేమో హార్ట్ పంప్ చేసినప్పుడు దీన్ని సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటారు, ఇంకోటేమో హార్ట్ రిలాక్స్ అయినప్పుడు డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటారు. సో ఒకటి పై బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, కింద బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. నార్మల్లీ మనం ఏమంటాం 120/80 మిల్లీమీటర్ ఆఫ్ మెర్క్యూరీ, ఇది బ్లడ్ ప్రెషర్ అంటాం. సో ఒకటి హార్ట్ పంప్ చేసినప్పుడు బ్లడ్ ప్రెషరు, ఇంకొకటేమో ఇన్ బిట్వీన్ ద బీట్స్ బ్లడ్ ప్రెషర్. సో ఇది ఒక పల్సటైల్ ఫ్లో, అంటే మన ఇంట్లో మోటార్ లాగా కంటిన్యూస్గా కాకుండా పల్సటైల్ ఫ్లో. సో ఈ బీట్ చేసినప్పుడు ఏదైతే ఈ ప్రెషర్ వేవ్ ఉంటుందో అది ట్రాన్స్మిట్ అవుతుంది, ఇక్కడి నుంచి ట్రాన్స్మిట్ అయ్యి సపోజ్ మన లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఇటు నుంచి ఇలా చేతి లోపల నుంచి ఇలా ట్రాన్స్మిట్ అయ్యి మనం చేతి దగ్గర నాడి కింద ఫీల్ చేయొచ్చు. సో దీన్ని పల్స్ అంటారు. సో పల్స్ అంటే ఏంటంటే ఈ వేవ్ ఫ్రంట్ అనేది ఇలా మూవ్ అవుతుంది. సో బ్లడ్ డైరెక్ట్గా ఇక్కడి నుంచి ఇక్కడికి రానవసరంలా ఈ వేవ్ ఫ్రంట్ అనేది మూవ్ అవుతుంది. ఎలాగంటే మీకు పాండ్లో ఒక రాయేసారనుకోండి, వేవ్స్ మూవ్ అవుతాయి, అంతా వాటర్ అంతా మూవ్ అవ్వకపోయినా. సో ఇది చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. సో దీన్ని మనం ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది అనేది కూడా క్యాల్కులేట్ చేయవచ్చు. ఈ బ్లడ్ ప్రెషర్ మూలాన ట్యూబులు గట్టిపడిపోయినప్పుడు ఇది ఇంకా కూడా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. సో దీనికి ఎక్విప్మెంట్స్ ఉంటాయి, ఇది ఎంత గట్టిపడింది అనేది చూసుకోవడానికి. సో బ్లడ్ ప్రెషర్ అనేది బేసికలీ ఇక్కడ ఈ ట్యూబులో ఉండే ప్రెషర్ ఇది ఏం చేస్తుందంటే ఈ రక్తనాళాల లోపల నుంచి ఫ్లో మెయింటైన్ చేస్తుంది. మన బాడీలో రక్తనాళాలు సుమారుగా ఒక 60,000 కిలోమీటర్లు ఉంటాయి, అంటే చిన్నయ్యాయి చెట్టు కొమ్మల్లాగా, నది ట్రిబ్యూటరీస్ లాగా. సో దాని రెసిస్టెన్స్ అగెయిన్స్ట్ గ్రావిటీ అగెయిన్స్ట్ పంప్ చేయాలంటే సుమారుగా ఇంత బ్లడ్ ప్రెషర్ కావాలి. సో దీన్ని బ్లడ్ ప్రెషర్ అంటారు. ఒకప్పుడు బ్లడ్ ప్రెషర్ మెజర్ చేయడం చాలా కష్టంగా ఉండేది. యానిమల్స్ని సాక్రిఫైస్ చేసి వాటి రక్తనాళాల లోపల ట్యూబుల్ లాంటివి పెట్టి అది మెర్క్యూరీ మీటర్ కనెక్ట్ చేసి మెజర్ చేసేవాళ్ళు. ఇప్పుడు చాలా తేలిగ్గా స్పిగ్మోమానోమీటర్ అనేది మనం మెజర్ చేయవచ్చు. ఎలాగంటే ఇది మన చెయ్యి అనుకుందాం. సో ఇది హ్యాండ్, దాని లోపల నుంచి వెళ్ళే రక్తనాళం ఇది. సో మనం దీనికి ఒక మీటర్ లాంటిది కట్టి, ఇది కఫ్ అంటారు, కఫ్ అంటే బ్లాడర్ లాంటిది, దానికి మనం పంప్ చేస్తాం. ఇక్కడి నుంచి ఒక మీటర్ పెడతాం, ఎంత ప్రెషర్ ఉందనేది చెప్పే మీటర్. సో మన ఈ సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ హార్ట్ పంప్ చేసేటప్పుడు 120 కన్నా ఎక్కువ మనం పెంచేటప్పటికి దీనిలో బ్లడ్ సప్లై ఆగిపోయి మనకి ఇక్కడ నాడి దొరకకుండా పోతుంది. సో దీన్ని మనం సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాం. నెమ్మదిగా ప్రెషర్ రెడ్యూస్ చేసేటప్పటికి కింద బ్లడ్ ప్రెషర్, పై బ్లడ్ ప్రెషర్, కింద బ్లడ్ ప్రెషర్ మధ్యలో దీని లోపల నుంచి ఇది నేరో అయ్యి విజ్ విజ్ అని సౌండ్ వస్తూ ఉంటుంది. ఇది మనం ఇక్కడ స్టెథోస్కోప్ పెట్టి వింటాం. ఆ సౌండ్స్ శాంతం వ్యానిష్ అయిపోయినప్పుడు ఈ ట్యూబ్ ఫుల్గా ఓపెన్ అయిపోయింది అనమాట, అంటే ఇక్కడ ప్రెషర్ దీనికన్నా కూడా తక్కువ ఉందని. సో దీన్ని డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్, కింద బ్లడ్ ప్రెషర్ మెజర్ చేస్తాం. సో బ్లడ్ ప్రెషర్ మెజర్ చేయటం అనేది చాలా తేలికైపోయింది ఈ ఇన్స్ట్రుమెంట్తో.
సో ఒక రకంగా మెడికల్ సైన్స్లో అన్నిటికన్నా తేలిక డయాగ్నోస్టిక్ మోడాలిటీ ఏంటంటే బ్లడ్ ప్రెషర్ మెజర్ చేయటం, అన్నిటికన్నా ఇంపార్టెంట్ కూడా. అందరికీ బ్లడ్ ప్రెషర్ 20 years ఆన్వర్డ్స్ అట్లీస్ట్ వన్స్ ఏ ఇయర్ మనం బ్లడ్ ప్రెషర్ మెజర్ చేసుకోవాలి. ఎందుకంటే వయసు పెరిగిన కొద్దికి బ్లడ్ ప్రెషర్ అనే వ్యాధి ఎక్కువ అవుతూ ఉంటుంది. సో నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఎంత? ఒకప్పుడు యావరేజ్ బ్లడ్ ప్రెషర్ చూసుకుని యావరేజ్ కన్నా ఎక్కువ ఉన్నాడంటే ఒక పాపులేషన్ మనం ఒక 20 మందికి బ్లడ్ ప్రెషర్ కొలుద్దాం, వాళ్ళ యావరేజ్ చూసుకుని యావరేజ్ కన్నా ఎవరికి ఎక్కువ ఉందో వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ అనే వ్యాధి ఉందని చెప్పేవాళ్ళు. అది కరెక్ట్ కాదు. సో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏ బ్లడ్ ప్రెషర్ నుంచి దాని కాంప్లికేషన్, బ్లడ్ ప్రెషర్ పెరిగిన కొద్దిగా కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి. సో బ్లడ్ ప్రెషర్ కాంప్లికేషన్స్ ఏంటి? నెంబర్ 1 హార్ట్ అటాక్, నెంబర్ 2 బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్ లోపల బ్రెయిన్ రక్తనాళంలో ఎలాగైతే హార్ట్ రక్తనాళంలో బ్లడ్ క్లాట్ అవ్వచ్చు, లేకపోతే ఎక్కువ బీపీ అయితే బ్లీడ్ అవ్వచ్చు. థర్డ్ థింగ్ ఏమో కిడ్నీ ఫెయిల్యూర్. కిడ్నీ కూడా ఒక స్ట్రక్చర్, దాని లోపల ఏంటంటే ఫుల్గా బ్లడ్ వెసల్స్ ఉంటాయి. ఈ రక్తనాళాల లోపల నుంచినే బ్లడ్ లోపల నుంచి ఫిల్టర్ అయ్యి యూరిన్ తయారవుతుంది. సో కిడ్నీలు డ్యామేజ్ అవ్వడానికి కూడా బ్లడ్ ప్రెషర్ అనేది అన్నిటికన్నా ఇంపార్టెంట్ కాజ్. ఫోర్త్ ఏంటంటే హార్ట్ ఫెయిల్యూర్. ఎందుకంటే ఈ హార్ట్ బ్లడ్ ప్రెషర్ ఎగెన్స్ట్గా పంప్ చేయాలి కాబట్టి బ్లడ్ ప్రెషర్ పెరిగిన కొద్దికి దీని మీద స్ట్రెస్ ఎక్కువయ్యి హార్ట్ ఫెయిల్యూర్ కూడా కామనెస్ట్ కాజ్ బ్లడ్ ప్రెషర్. సో ఈ 4 కాంప్లికేషన్స్ మనకి తెలిసింది ఏంటంటే 110/70 or 75 millimeters నుంచి ప్రతి 20/10 అంటే సుమారుగా 130/85. సో 20/10కి ఈ హార్ట్ అటాక్ రిస్క్ డబల్ అయిపోతుంది. సో 130/85కి ఎవరికైతే బ్లడ్ ప్రెషర్ ఉందో వర్సెస్ 110/75 వీళ్ళకన్నా హార్ట్ అటాక్స్ సగానికి సగం తక్కువ. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ చాలామంది 140, 150 ఉన్నా సరే నార్మలే అనుకుంటారు. ఇది కరెక్ట్ కాదు. స్పెషల్లీ వయసు పెరిగినప్పుడు ఈ పై బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఎందుకంటే హార్ట్ పంప్ చేసినప్పుడు నేను ఇందాక చెప్పాను చూడండి, ఈ ఎవోర్టాను ఈ ట్యూబ్లు రికాయిల్ అవ్వాలి. అంటే ఇది ఎలాస్టిక్గా ఉంటే ఇవి అలా సైజు పెరిగి మళ్ళా హార్ట్ బీట్ మధ్యలో ఈ వాల్వ్ క్లోజ్ అయినప్పుడు రికాయిల్ అవుతాయి. సో ఈ బఫరింగ్ లేదనుకోండి, ఈ ట్యూబులు నెమ్మదిగా వయసు పెరిగిన కొద్దిగా గట్టిపడిపోయేటప్పటికి ఈ బఫరింగ్ లేక, ఈ ఎలాస్టిసిటీ లేక ఈ పై బ్లడ్ ప్రెషర్ నెమ్మదిగా వయసుతో పెరుగుతుంది. అలాగే ఈ రికాయిల్ తగ్గిపోవటం మూలాన కింద బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. సో దీన్ని సిస్టోలిక్ బ్లడ్ ప్రెషరే అంటారంటే వయసు పెరిగిన కొద్దికి చాలామందికి 160/70 అలా ఉంటుంది. అంటే కింద తగ్గుతుంది, లేకపోతే పెరగదు, పైది మాత్రం పెరుగుతూ ఉంటుంది. ఇది ఏంటంటే ఈ రక్తనాళాలన్నీ గట్టిపడిపోయి ఎలాస్టిసిటీ పోయింది అని సూచన. సో ఈ బ్లడ్ ప్రెషర్ పెరగటమే కాకుండా ఈ పల్స్ ప్రెషర్ అంటారు. పల్స్ ప్రెషర్ అంటే 110/75కి ఎంత తేడా? సుమారుగా 120/80 అయితే 40 millimeters పల్స్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్ కన్నా కూడా ఈ పల్స్ ప్రెషర్ అనేది ఇంకా ఇంపార్టెంట్ హార్ట్ అటాక్స్కి. పల్స్ ప్రెషర్ పెరిగిన కొద్దికి హార్ట్ అటాక్స్ ఇంకా తరచుగా వస్తాయి. సో ఇవి మనకి నంబర్స్ గురించి తెలియాలి. సో నార్మల్ బ్లడ్ ప్రెషర్ 110/75 కాబట్టి ఈ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఇవి కూడా ఏం చెప్తున్నాయంటే 120/80 కన్నా ఎక్కువ ఉంటే హై బ్లడ్ ప్రెషర్ ఆర్ అట్లీస్ట్ నార్మల్ బ్లడ్ ప్రెషర్ కాదు. అలాగే 130/80 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని హైపర్ టెన్షన్ అంటున్నారు. సో నార్మల్గా కరెక్ట్గా అయితే బ్లడ్ ప్రెషర్ 110/70 ఉండాలి. 120/80 కన్నా ఎక్కువ ఉంటే హై నార్మల్, లేకపోతే ప్రీ హైపర్ టెన్షన్ అంటారు. అంటే ప్రీ డయాబెటీస్ లాగానే హైపర్ టెన్షన్ ముందనమాట. 130/80 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని స్టేజ్ 1 హైపర్ టెన్షన్ అంటారు. 140/90 కన్నా ఎక్కువ ఉంటే స్టేజ్ 2 హైపర్ టెన్షన్. హైపర్ టెన్షన్కి మెయిన్గా 4 కారణాలు. నంబర్ 1 ఈజ్ ఓవర్ వెయిట్, బరువు ఎక్కువ ఉంటాం. ఇప్పుడు మీకు ఒక వాటర్ పంప్ ఉందనుకోండి, 2 స్టోరీస్కి మీరు కొనుక్కున్నారు వాటర్ పంప్, ఇంకొక 2 స్టోరీస్ ఇల్లీగల్గా మీరు కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు ఇదే పంప్ చేయాలంటే దీనిలో ప్రెషర్ చాలా ఎక్కువ ఉండాలి, పై దానికి కూడా వెళ్ళటానికి, మొత్తం సర్క్యులేట్ చేయడానికి. సో పంపు పెద్దది ఉండాలి, దీనిలో ప్రెషరు ఎక్కువ ఉండాలి. సో మనం బరువు పెరిగిన కొద్దికి ఏమవుతుందంటే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. సెకండ్ ఏమో హార్ట్ మాంసకండరాలు కూడా థిక్ అయ్యి
హైపర్ట్రాఫీ అంటారు. అంటే హార్ట్ సైజ్ పెరగటం కాదు కానీ హార్ట్ మసిల్ అంతా థిక్కెనింగ్ అవుతుంది. సో వెయిట్కి బ్లడ్ ప్రెషర్కి డైరెక్ట్ రిలేషన్షిప్. వెయిట్ కొంచెం తగ్గినా సరే బ్లడ్ ప్రెషర్ అరౌండ్ 10 millimeters మెర్క్యూరీ తగ్గుతుంది. సెకండ్ ఇంపార్టెంట్ కాజ్ ఏంటంటే సాల్ట్ ఎక్కువ కన్జ్యూమ్ చేయటం. నార్మల్లీ మనకి ఒక 2.5 grams సోడియం కానీ ఒక 5 grams సోడియం క్లోరైడ్ కానీ కావాలి. అంటే 5 grams అంటే ఒక చిన్న టీ స్పూన్ఫుల్ అంతే రోజంతట్లో కన్జంప్షన్. సో ఈ సాల్ట్ మూలాన ఏమవుతుందంటే సాల్ట్ వాటర్ రిటైన్ చేస్తుంది. ఎలాగంటే ఇప్పుడు ఇది నది అనుకుందాం. ఈ నది లోపల మనకి సాల్ట్ అంటే వాటర్ రిటైన్ చేస్తుంది కాబట్టి ఈ లెవెల్ పెరుగుతుంది. సో అలాగే ఈ బ్లడ్ ప్రెషర్ అనేది సాల్ట్ మనం ఎక్కువ కన్జ్యూమ్ చేసేటప్పుడు బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. సో మీరు సాల్ట్ సెన్సిటివ్వా కాదా అనేది కూడా మీరు ఉప్పు బాగా తగ్గించి ఒక 1 to 2 months చూడవచ్చు. చాలామందికి సాల్ట్ సెన్సిటివ్ కాకపోయినా అంటే అంత సెన్సిటివ్ కాకపోయినా బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి ఉప్పు తగ్గిస్తే వాడే మందులే చాలా బాగా పనిచేస్తాయి. అలాగే మందులు లేకపోయినా సరే ఒక 10 millimeters బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. థర్డ్ కాజ్ ఏంటంటే మానసిక ఒత్తిడి. ఇది మనం ఒక ట్యూబ్ దాని కొమ్మలు అనుకుందాం. ఎలా ఈ రక్తనాళాలన్నీ చిన్న చిన్న కొమ్మలయ్యి చివరికి టిష్యూ దగ్గర అంటే సెల్స్కి సప్లై చేసే చోట ఆర్టీరియోల్స్ అని చిన్నగా ఉంటాయి. అక్కడ మానసిక ఒత్తిడి వచ్చినప్పుడు ఈ నేరో అవుతాయి. ఇది నేరో అవటం ద్వారా ఏమవుతుందంటే మెయిన్ ట్యూబుల్లో బ్లడ్ ప్రెషర్ పెంచుతుంది. ఇది బాడీస్ మెకానిజం ఏంటంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మెయిన్ ట్యూబుల్ లోపల బ్లడ్ ప్రెషర్ పెంచాలనే చేస్తుంది అది. కానీ ఈ మధ్య చిన్న వాటికి కూడా మనం టెన్షన్ పడుతూ ఉంటాం. అంటే ఏ సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఒకసారి టెన్షన్ పడాల్సింది రోజుకే 100 సార్లు టెన్షన్ పడటం వలన ఈ ట్యూబులు కుంచుకుపోయి నేరో అయ్యి బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. సో మానసిక ఒత్తిడి అనేది చాలా ఇంపార్టెంట్ కాజ్. ఫోర్త్ ఏంటంటే ఎక్సర్సైజ్ లేకపోవటం. ఇది నది అనుకుందాం, దీనికి ఇవి ట్రిబ్యూటరీస్ లాంటివి. లేకపోతే ఇది కెనాల్ అయితే కెనాల్ నుంచి పక్క మనకి ఉంటాయి చూడండి, పక్క కెనాల్స్ అనుకుందాం. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ ద్వారా ఇవన్నీ కూడా ట్యూబ్స్ రక్తనాళాలు ఓపెన్ అవుతాయి. మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు మసిల్స్కి ఓపెన్ అవుతుంది, స్కిన్కి ఓపెన్ అవుతుంది, మీకే తెలుస్తుంది, అంతా కూడా వామ్గా అవుతుంది. సో ఈ రక్తనాళాలు ఓపెన్ అవ్వకపోవటం మూలాన సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్సర్సైజ్ లేకపోవటం మూలాన బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. సో మెయిన్గా ఈ 4 కారణాలు: బరువు ఎక్కువ ఉండటం, ఉప్పు ఎక్కువ కన్జ్యూమ్ చేయటం, మానసిక ఒత్తిడి, ఎక్సర్సైజ్ లేకపోవటం. బ్లడ్ ప్రెషర్ పెరగడానికి ఇంకొక చాలా ఇంపార్టెంట్ కాజ్ స్లీప్ యాప్నియా అంటే గురక. రాత్రి మీరు స్పెషల్లీ వెయిట్ ఎక్కువ ఉన్నాడు గురక పెట్టినప్పుడు వాళ్ళకి శ్వాస సరిగ్గా వెళ్ళక బీపీ పెరగటం, హార్ట్ రేట్ పెరగటం అనేది జరుగుతుంది. స్పెషల్లీ వాళ్ళకి తెలియదు కానీ వాళ్ళ స్పౌస్ అంటే వాళ్ళ హస్బెండ్ అన్న వైఫ్ అన్న చెప్తారు, బాగా గురక ఉంటుంది, అప్పుడప్పుడు శ్వాస ఆగిపోయి కొంచెం సేపు తర్వాత మళ్ళీ పీల్చుకుంటున్నారు అని. వీళ్ళకి ఏంటంటే డే టైంలో రాత్రి నిద్రపట్టక డే టైంలో బాగా నిద్ర వస్తూ ఉంటుంది, టీవీ చూస్తూ నిద్రపోతూ ఉంటారు. అలాగే వాటర్ కూడా అక్యుములేట్ అవుతుంది బాడీలో. సో వీళ్ళకి స్లీప్ స్టడీ చేసి దానికి ట్రీట్మెంట్ ఇస్తే బ్లడ్ ప్రెషర్ కూడా బాగా తగ్గుతుంది. ఎక్కువ స్వీట్ అండ్ బివరేజెస్ తీసుకునే వాళ్ళు, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ మూలాన కూడా బ్లడ్ ప్రెషర్ కొంచెం పెరగవచ్చు. బ్లడ్ ప్రెషర్ తగ్గించుకోవడానికి డాష్ డైట్ అని ఒకటి ఉంటుంది, డైటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్ టెన్షన్. సో దీనిలో వెరీ సింపుల్ ఏంటంటే కొంచెం ఉప్పు తక్కువ, పాలిష్ చేసిన ధాన్యాలు తక్కువ, పాలిష్ చేయని ధాన్యాలు ఎక్కువ, అలాగే నట్స్ ఎక్కువ, ఫ్రెష్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవి ఎక్కువ, ఆల్కహాల్ తక్కువ. సో ఉప్పు అంటే సోడియం తగ్గించడం, మనం వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ద్వారా పొటాషియం పెంచడం ద్వారా బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది. బ్లడ్ ప్రెషర్కి డ్రగ్ థెరపీ ఎలా ఉంటుంది? దీనిలో కొన్ని గ్రూప్స్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి. సో మనం కొన్ని కాంబినేషన్ లైక్ యూరిన్ పిల్లు, ఈ బీటా బ్లాకర్ అలాంటివి వాడకుండా ఉంటే మంచిది. సో ఈ కాంబినేషన్లో యాక్చువల్లీ మీకు డాక్టర్లకి అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా వాడతారు. మీరు మీ అంతటికి చేంజ్ చేసేసుకుని వేరే మందులు వాడటం, బ్లడ్ ప్రెషర్ కొంచెం పెరిగితే ఒక ఎక్స్ట్రా ట్యాబ్లెట్ వేసుకోవటం, తగ్గితే తగ్గించేయటం అలా చేయకుండా బ్లడ్ ప్రెషర్ అనేది ఒక కంటిన్యూయం కాబట్టి మీరు డైలీ చూసుకుంటూ ఉంటే ఒక యావరేజ్ బ్లడ్ ప్రెషర్ తెలుస్తుంది. అలాగే కొంతమందికి మాస్క్ హైపర్ టెన్షన్ అని ఉంటుంది. అంటే యాక్చువల్లీ ఆఫీస్లో బ్లడ్ ప్రెషర్ కొలిసినప్పుడు ఎక్కువ ఉండదు కానీ ఆల్రెడీ కిడ్నీ డ్యామేజీ, హార్ట్ ప్రాబ్లమ్స్, లేకపోతే హార్ట్ ఫెయిల్ అంటే పంపింగ్ తగ్గటం, లేకపోతే రిలాక్స్ సరిగా అవ్వకపోవటం, ఇవన్నీ కూడా అవుతాయి. సో ఫండోస్కోపీ
ఇక్కడ ఐ లోపల మనం ఫండస్ చూసుకుని కూడా మనకి తెలుస్తుంది ఏంటి ఇలాంటి డ్యామేజ్ అవుతుందని. అలాగే కిడ్నీలో ప్రోటీన్ పోతుందా లేదా చూసుకుని కూడా మనకి డ్యామేజ్ అవుతుందా లేదా తెలుస్తుంది. కాళ్ళల్లో బ్లడ్ ప్రెషర్ చేతుల్లో కన్నా ఎక్కువ ఉండాలి. అలా కాకుండా కాళ్ళల్లో బ్లడ్ ప్రెషర్ చేతుల్లో బ్లడ్ ప్రెషర్ కన్నా తగ్గిందనుకోండి, ఈ రక్తనాళాల్లో ఎక్కడో బ్లాక్లు ఉన్నాయి అంటే ఈ బ్లడ్ ప్రెషర్ మూలాన ఆ డ్యామేజ్ వచ్చి ఉండొచ్చు అని కూడా తెలుస్తుంది. లాస్ట్లో చెప్పదలుచుకుంది లీగసీ ఎఫెక్ట్. లీగసీ ఎఫెక్ట్ అంటే ఏ వ్యాధి అయినా అది రాకముందో లేకపోతే వచ్చిన ఇనీషియల్ స్టేజెస్లోనే బాగా కంట్రోల్ చేస్తే లేటర్ ఆన్ ఒక 10-20 సంవత్సరాల తర్వాత దాన్ని అంత బాగా కంట్రోల్ చేయకపోయినా సరే బెనిఫిట్స్ ఉంటాయి. ఎలాగంటే మీరు చూసుంటారు, మీ గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళు కష్టపడి పనిచేసేవాళ్ళు ఇప్పుడు రోజుకి 1/2 కిలో బియ్యం తిన్నా సరే వాళ్ళకి ఫ్యాట్ అక్యుములేట్ అవ్వదు, బాగా గట్టిగానే ఉంటారు. సో ఇది లీగసీ ఎఫెక్ట్. అంటే ఒకప్పుడు బాగా ఎక్సర్సైజ్ చేసే ఫిజిక్స్ కాబట్టి అలా ఇప్పుడు కూడా ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్ దెమ్. అలాగే బ్లడ్ ప్రెషర్కి షుగర్కి కూడా మీరు ముందు నుంచి మీకు స్టార్ట్ అయినప్పుడే దాన్ని కరెక్ట్గా కంట్రోల్ చేయటం, లైఫ్ స్టైల్ మెజర్స్తోనూ మందులతోనూ కంట్రోల్ చేస్తే తర్వాత లేటర్ ఆన్ 10 to 20 years లేటర్ ఆన్ మీరు బ్లడ్ ప్రెషర్ అంత బాగా కంట్రోల్ చేయకపోయినా దాని సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. దీన్ని లీగసీ ఎఫెక్ట్ అంటారు.